గారు తదుపరి జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. చాలా మందికి తెలిసే ఉంటుంది జ్యోతిర్లింగం గురించి. అయితే శ్రీరాముడు లంకకు వెళ్లే ముందుగా ఇక్కడ మహాశివుణ్ణి పూజించాడని పురాణ కథనం. ఆ కథను యొక్క విశిష్టతను ఒకసారి వివరిస్తారా? ఎప్పుడైతే కూడా సీతను అపహరించుకొని పోయినటువంటి రావణాసుడు ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాలు అని అంటుంటారు, కానీ ఇక్కడ 13 జ్యోతిర్లింగాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి స్వయంభుగా వచ్చినటువంటి లింగము, ఒకటి రాముడు స్వయంగా తయారు చేసినటువంటి లింగంతో కలిపి 13 జ్యోతిర్లింగాలు అంటారు. ఇక్కడ స్వామి, లక్ష్మణ మరియు వానర సైన్యం అందరూ కూడా కలిసి ఆ ఒక స్వామికి యజ్ఞం చేసి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఫలించాలని చెప్పి కోరటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు రామేశ్వరం వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ మీరు చూడవచ్చు, బ్రహ్మాండమైనటువంటి ఒక జ్యోతిర్లింగం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో 13 కూడా ఉంటుంది, 13వ జ్యోతిర్లింగం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించి ఆయన అభిషేకం చేసి ఇప్పటి కూడా ఆయన ఉసుకతో తయారు చేసింది, ఇప్పుడు కూడా ఆ ఉసుక ఇప్పుడు కూడాను ఉసుక కూడా ఇప్పుడు కూడా కరగదు, అస్సలు కరగదు, మొత్తం అయిపోయింది. మొత్తం కరగకుండానే ఇది అవుతుంది. అభిషేకం చేసే టైంలో కూడా చూస్తే అప్పుడు కూడా ఉసుక కూడా కరగదు, చాలా అద్భుతమైన ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు వెళ్తే ఈ జ్యోతిర్లింగాన్ని సింహరాశి వాళ్ళు ప్రధానంగా దర్శించుకోవాలి అని చెప్తుంటారు. వాళ్ళ దోష నివారణకు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాల్సి ఉంటుంది? ఇప్పుడు సింహరాశి వారికి నడిచినటువంటి శని దోషాలు కావచ్చు, అష్టమి శని దోషాలు కావచ్చు, కేతు దోషాలు కావచ్చు, రాహు దోషాలు కావచ్చు, ఇంకా ఇతర దోషాలు ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా నివర్ధన కావడానికి రామేశ్వరం చాలా అద్భుతం ఉంటుంది. ముఖ్యంగా రామేశ్వరం పిండ ప్రదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పెద్దలకి పిండం పెట్టడం వల్ల ఇక్కడ మోక్షప్రదాయకం కనిపిస్తుంటుంది. ఎటువంటి సకల పితృదోషం ఉన్నా, శాపాలు ఉన్నా, అంటే ఏళ్ళనాటి పితృదోషం ఉంటుంది అంటే 7 జన్మల దోషాలు అంటారు. ఆ పితృదోషాలు ఉంటే ఎదుగుదల అనేది ఉండదు. రామేశ్వరం వెలిసి పిండ ప్రదానం ఎప్పుడు కూడాను అక్కడ చూడండి, రామేశ్వరంలో శివ గోపురం ఎదురుగా అలలు రావు, అక్కడ ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైనా సముద్రం అంటే అలలు బాగా రావటం అనేది జరుగుతుంటాయి, కానీ పిండ ప్రదానం చేసి మనం పెట్టి అక్కడ స్వామివారికి ఆరాధించి అన్ని విధాలుగా చేసేటప్పుడు కూడా అలలు రాకుండా అన్ని విధాలమైన ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే గురువుగారు